వరద మరణాలు ఇంకా వెలుగు చూస్తున్నాయి. వరదల రోజున కొట్టుకుపోయినటువంటి వాళ్ళు, నేను ఆ రోజున కూడా చెప్పా, ఎవరెవరైతే మిస్ అయ్యారో వరద తగ్గిపోయిన తర్వాత చెక్ చేసుకున్న వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అన్నటువంటిది. అట్లాగే మీడియా కూడా ఆ విషయాలు డీటెయిల్స్ తీసుకోవాలి. వరద రోజు నుంచి కనిపించకుండా పోయిన వాళ్ళు ఎవరు, ఎంతమంది అన్నటువంటి అది తీసుకోకపోతే అసలు వాస్తవం తెలియదు. వరదలప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు 67 మందికి పైగా చనిపోయారని వైసీపీ అంటే 42 మందో 48 మందో, ఎంతైనా సరే అసలు ఇంతవరకు బెజవాడ వరదల చరిత్రలో అంతమంది చనిపోయినటువంటిది ఎప్పుడూ లేదు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మరొక కొత్త మరణం చోటు చేసుకుంది. ఆర్ఆర్పేటకు చెందినటువంటి పోలినాయుడు ముఠా కూలి. అదే సందర్భంలో అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నెల 1వ తేదీన ఉదయం 10 గంటల టైంలో తన పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా సింగనగర్, న్యూ ఆర్ఆర్పేట పరిసర ప్రాంతాలన్నీ బుడమేరు వరద ముంపుకు గురైన ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మరో 10 నిమిషాలు సింగనగర్ దాటి ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పాడు. ఆ టైంలో తన స్నేహితుడితో కలిసి న్యూ ఆర్ఆర్పేటలోని బుడమేరు వంతెన దాటుతుండగా ఒక్కసారిగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతని స్నేహితుడు అతి కష్టం మీద బయటపడి విషయాన్ని పోలినాయుడు కుటుంబ సభ్యులకు, పోలీసుల అధికారులకు తెలియజేశాడు. అధికారులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. వరద ప్రవాహానికి ఎక్కడైనా వెళ్ళి బయటపడి ఉంటాడని, క్షేమంగా తిరిగి వస్తాడని ఇంతవరకు ఆశతో ఎదురు చూస్తుంటే ఆదివారం ఉదయం పోలినాయుడు గల్లంతైన ప్రదేశంలోని దేవినేని వెంకటరమణ మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఓ మృతదేహం కనిపించింది. పోలినాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెళ్ళి చూస్తే ముళ్ళ చెట్ల మధ్యలో ఆయన ఒక చెట్టు కొమ్మ గట్టిగా పట్టుకుని నీటిలో పడున్నారు. చేతికొన్న ఉంగరం దుస్తుని బట్టి కుటుంబ సభ్యులు పోలినాయుడు అని నిర్ధారించుకున్నారు. సింగనగర్ పోలీసులు తెలియజేస్తే వాళ్ళు మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలు ఎంతమంది చనిపోయారు ఈ టైంలో? కొంతమంది ఆ నీళ్లల్లో నానుతా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. తిండి దొరక్క చచ్చిపోయారు ఆ టైంలో. అది నిజంగా మానవత్వం ఏమన్నా మనకు మిగిలి ఉంటే అసలు వరదల ఆ 10 రోజులలో ఎంతమంది చనిపోయారు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్నటువంటి లెక్క తీయగలిగితే బాగుంటుంది.